దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము మరి మన పరిశుద్ధ అగ్ని మినిస్ట్రీస్కి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సర పాట అంత్యకాల అభిషేకం అనే పాట అనేక మందికి రీచ్ అవ్వటం జరిగింది. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేక మంది సంఘాల్లో అనేక మంది దైవజనులు విశ్వాసులు అందరూ అనేక మంది మరి స్పందన తెలియచేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన మరి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. వందనాలు. మరి ఈ ఛానల్ ద్వారా ఇక నుండి బైబిల్ సందేశాలు, బైబిల్ ధ్యానాలు అందించాలని మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రేరేపణ కలిగచేసి ఉన్నాడు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఇక నుండి ప్రతిరోజు మరి షార్ట్ మెసేజ్లు, ఈ యొక్క బైబిల్ గ్రంథాల ధ్యానాలు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ బైబిల్ ధ్యానాల మరి ఇని వాక్యం ఆత్మీయంగా బలపడాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు చిన్న విషయాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాము. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సాంఖ్యకాండము, ద్వితీయోపదేశ కాండ, ఈ 5 గ్రంథాలని మోషే గారు రాయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతమైన మర్మాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మోషే చేత రాయించడం జరిగింది. మరి ఆది కాండము ఎలా జరిగింది, ఆదాము సృష్టి గురించి మోషే గారు చాలా కాలం తర్వాత వాడు కదా ఎలా తెలిసింది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారికి బయలుపరిచి ఉంటాడు. ఒకవేళ దేవుడే ఆయనకి చెప్పుంటాడో, అందుకే విషయాలన్నీ మోషే గారికి తెలిసినవి, వీటిని గ్రంథస్థం చేయమని దేవుడు చెప్పగా మోషే గారు వీటిని రాయటం జరిగిందని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు, బైబిల్ పండితులు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ బైబిల్ చెప్పిన దాన్ని మనం నమ్మాలి. ఎన్నో సైన్స్కి ఊహలకు అందని, సైంటిస్టులకి అందని విషయాలు బైబిల్లో ఈ మొట్టమొదటి గ్రంథంలో మొట్టమొదటి పేజీలో ఈ మొదటి అధ్యాయంలో రాయించడం జరిగింది. వాటిని ఒక్కొక్కటి ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓ విలువైన విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేసి ధ్యానం చేద్దాము. ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడింది. అసలు ఈ భూమి నిరాకారముగా ఎందుకు మారిపోయింది అంటే, అంతకుముందు ఆకారంగా ఉందా? అంతకుముందు ఎటువంటి ఆకారంతో ఉంది? అసలు ఎందుకు ఈ శూన్యంగా అయిపోయింది అని ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్ పండితులు అభిప్రాయం ప్రకారంగా, యోబు గ్రంథంలో రాయబడిన ప్రకారంగా ఈ భూమి ఇదివరకు నిరాకారంగా లేదు, శూన్యంగా లేదు. ఈ భూమి చాలా దేవుని సృష్టి అందంగా చేయబడినట్టుగానే చేయబడింది. ఈ భూమి నిరాకారంగా మారటానికి ముందు యోబు గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆధారం మనకే. దేవదూతలు దేవుని సన్నిధికి ఎక్కి దిగి వెళ్ళుచూ ఉండగా లూసిఫర్ గాడు, సాతాను గాడు కూడా ఆ దేవదూతలతో దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు పాపం చేసిన కారణాన స్తంభాలతో, తాళ్లతో కట్టి పునాదులు వేయబడినటువంటి భూమి నీటిలోకి ఆ స్తంభాలన్నీ విరిగిపోయి, ఆ స్తంభములన్నీ విరిగిపోయి నీటిలో కృంగిపోయినట్లుగా, శూన్యముగాను ఆకారము లేనట్లుగా మారిపోయినట్లుగా మనకి చరిత్ర తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఒకసారి మనము బైబిల్లో ధ్యానం చేద్దాం. మొదటి వచనము 2వ వాక్యం నుంచి చదువుతాను. మొదటి వచనానికి 2వ వాక్యానికి మధ్యలో చాలా విషయం జరిగినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదాము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం చదువుదాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన
అల్లాడుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఆది అందు. ఆది అంత అంటే ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఏ యుగంలో? మరి ఎవరికి తెలియదు. కానీ ఆది అందు అంటే మొదట దేవుడు సృష్టించినప్పుడే, ఆదిలో మొదట్లోనే దేవుడు సర్వ సృష్టిని కలిగించినప్పుడే దేవుడు భూమి ఆకాశమును చాలా మంచిగా చేశాడు. అయితే దేవదూతలు పాపం చేసిన కారణాన భూమి నిరాకారంగా మారవలసి వచ్చింది. భూమి పునాదులు పాడైపోయి, స్తంభాలు ఇరిగిపోయి, కృంగిపోయి, నీటిలో కూరుకుపోయి, శూన్యముగా చీకటి అగాధ జలములు కమ్మివేసి నిరాకారంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు ఒక ఆలోచన చేసి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటి అగాధ జలముల మీద అల్లాడినప్పుడు మరలా ఈ భూమి కొత్తగా మారినట్లుగా, ఈ భూమి నూతన సృష్టిగా మారినట్లుగా ఈ బైబిల్ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. ఈ వాక్యాధారం బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము చారిత్రకంగా చూసుకుంటే నిరాకారంగా ఎందుకు, దేవదూతల పాపం వల్ల ఈ సృష్టి, ఈ భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా ఒకసారి చూసుకుంటే మన జీవితాలు కూడా పాపము, శాపం కారణంగా కృంగిపోయి శూన్యంగా మారిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో, చీకటి ఆవరించి అలుముకున్న ఆ పరిస్థితుల్లో దేవుని ఆత్మ మనపై అల్లాడినప్పుడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అని దైవ లేఖనము సెలవిచ్చిన ప్రకారంగా పరిశుద్ధాత్మ అభిషేకము, అంత్యకాల అభిషేకము ఎప్పుడైతే మన మీదకి వచ్చి ఉన్నదో అప్పుడు చీకటి పోయి వెలుగు వస్తుంది. మనము కూడా కొత్త సృష్టిగా మార్చబడతాం, నూతన సృష్టిగా మార్చబడతాం, నూతన జన్మలోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీపై అల్లాడునుగాక. ప్రతి సంఘముపై, ప్రతి కుటుంబంపై పరిశుద్ధాత్మ అల్లాడునుగాక. అగాధ జలములపై, శూన్యముగా నిరాకారముగా ఉన్నటువంటి ఈ భూమి కొత్త సృష్టిగా తయారు చేయటానికి ఆత్మ ఎలా అల్లాడిందో, పరిశుద్ధాత్మ మనపై అల్లాడినప్పుడు మనము కొత్త సృష్టిగా మార్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో 19 సంవత్సరాలప్పుడు దేవుని ఆత్మ నా మీద అల్లాడింది. యవన కాలంలో కొత్త సృష్టిగా నేను మార్చబడ్డాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రభు దేవుని ఆత్మ నీ మీద అల్లాడించుట ద్వారా కొత్త సృష్టిగా మార్చి, కొత్త వ్యక్తిగా నిన్ను మార్చి, కొత్త మనస్సు దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక కార్యక్రమం ద్వారా మనందరం కలుసుకుందాం. వెరీ గుడ్.